గవర్నర్ హిస్ ఎక్సలెన్సీ ఇంద్రసేనారెడ్డి గారికి, తెలుగు సినిమా రంగంలో ఒక ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ పౌరాణిక పాత్ర వేయాలంటే నేను ఉన్నాను అన్నటువంటి మా సుమన్ గారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి, అంజిరెడ్డి గారికి, అలాగే గుప్తా గారికి, శ్రీమతి గుప్తా గారికి, రామసత్యాడు గారికి, దాము గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సురేష్ గారు ప్రజా డైరీ అనే ఈ మ్యాగజైన్ 24వ సంవత్సరం ఫంక్షన్ చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి బళ్ళారి నుంచి ఇక్కడికి వచ్చి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక కర్ణాటకలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ అన్ని స్టేట్స్లో కూడా ఈ మ్యాగజైన్ పాపులర్ అయ్యి ఇన్ని సంవత్సరాలుగా నడపడం చిన్న విషయం కాదు. ఓ మ్యాగజైన్ నడిపించాలంటే చాలా కష్టం. అలాంటిది 24 సంవత్సరాల పాటు దాదాపుగా 5 స్టేట్స్లో ఈ మ్యాగజైన్ పాపులర్ చేసుకొని ఈ రోజున మన గవర్నర్ గారి చేతుల మీదుగా ఈ ఫంక్షన్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మన గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు ఎంత సింపుల్ మనిషి ఒక్కసారి చూడండి. మాలాంటి వాళ్ళు ఏదైనా ఫంక్షన్ ఇద్దరు కోట్లు గీట్లు వేసుకొని వస్తాం. గవర్నర్ గారు ఆయన హైదరాబాద్ లో ఉన్నట్టుగా ఎట్లా వైట్ ప్యాంట్ చేస్తున్నారు, ఇవాళకి అంత సింపుల్ గా ఉండేది మన మనిషి. అయినా వారి గురించి అది చాలా ఇష్టం. చాలా రోజులుగా పరిచయం ఉంది వారితో. వారి పక్కన కూర్చొని వాళ్ళ ఈ సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారు. అలాగే సురేష్ గారు మరి వచ్చే సంవత్సరం 25వ సంవత్సరం పక్షం అవుతుంది, బ్రహ్మాండమైన పక్షం. తప్పకుండా అలాగే మీకు కుటుంబంగా మా రామసత్యాడు గారు, ఇటు సురేష్ గారు కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఈ కార్యక్రమాలు మీరు చక్కగా నిర్వహిస్తున్నట్టు. ఎందుకంటే మ్యాగజైన్ నడపడం అనేది చాలా కష్టపడి ముందు మ్యాటర్ సేకరించాలి, దానికి దగ్గర ఫోటోలు కావాలి, మంచి ప్రింటింగ్ చేయించాలి, మంచి పేపర్ ఉండాలి, సర్క్యులేషన్ ఉండాలి. అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా మనం ఎవరు కూడా ఏ మ్యాగజైన్ కూడా నడపలేని పరిస్థితి వచ్చింది. అయినా ఎన్ని కష్టాలు వచ్చినా 24 సంవత్సరాలు నాన్ స్టాప్ పేమెంట్ చేశారంటే నిజంగా చాలా గ్రేట్ థింగ్. మనం పూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ సుమన్ గారిని మాట్లాడవలసి